కరుణకు ప్రతిఫలం. పూర్వం మధ్యయుగ భారతదేశంలో హలధర్ అనే ఒక సాధారణ రైతు ఉండేవాడు. అతడు మధ్యతరగతి రైతు. కష్టపడి పొలం దున్ని తన కుటుంబాన్ని పోషించేవాడు. కాలక్రమంలో అతని పాత ఇల్లు పాడైపోయింది. ఆ ఇంటిని పునర్నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నాడు. పనులు మొదలుపెట్టాడు. కాని కొద్ది రోజుల్లోనే ఒక అడ్డంకి ఎదురైంది. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఖర్చుకు మరో 5,000 వరాహాలు కావాలి. హలధర్కు ప్రవీణ్ అనే ఒక స్నేహితుడు ఉండేవాడు. అతడు పట్టణంలో ప్రసిద్ధి పొందిన చిత్రకారుడు. అందరి ఇళ్లలోనూ అతని చిత్రాలు ఉండేవి. ఒకరోజు హలధర్ డబ్బు అప్పు అడగాలని సంకల్పించి స్నేహితుని ఇంటికి వెళ్లాడు. అప్పటికే ప్రవీణ్ ఒక చిత్రం వేస్తూ బిజీగా ఉన్నాడు. కాన్వాస్ ముందు పాడైపోయిన బట్టలు ధరించిన కనక్ అనే ఒక యాచకుడు నిలబడి ఉన్నాడు. వినయంగా తల వంచుకుని ఒక భిక్షువు మాదిరి భంగిమలో నిలబడి ఉన్నాడు. హలధర్ ఆశ్చర్యపడి అడిగాడు, అయ్యా, ఈ పేదవాడు ఇంతసేపు ఇలా నిలబడాల్సిందేనా? దీనికోసం ఎంత జీతం ఇస్తారు? ఈ చిత్రాన్ని అమ్మిన తర్వాత నువ్వు ఎంత సంపాదిస్తావు? ప్రవీణ్ నవ్వుతూ చెప్పాడు, ఇలాంటి నమూనాలకు ఇచ్చేది తక్కువే. కాని చిత్రాన్ని అమ్మితే చిత్రకారుడికి ఎక్కువ లాభం వస్తుంది. అది విని హలధర్ మనసు మృదువైంది. అయ్యో, ఈ యాచకుడికి ఎంత కష్టం, ఎంత తక్కువ ప్రతిఫలం అని ఆలోచించాడు. ఇంతలోనే ప్రవీణ్కు ఒక గౌరవ అతిథి వచ్చాడు. వారిని ఆహ్వానించడానికి అతడు బయటికి వెళ్ళిపోయాడు. హలధర్ తన దగ్గర ఉన్న 10 వరాహాలను ఆ యాచకుడి చేతిలో పెట్టి, వీటితో ఏదైనా తిని పొట్ట నింపుకో. ఇవాళ నీకు కాస్త ఉపశమనం కలగాలి అని చెప్పి అక్కడినుంచి బయలుదేరిపోయాడు. ప్రవీణ్కు అప్పు అడగకుండానే వెళ్ళిపోయాడు. మరుసటి రోజు హలధర్ మళ్లీ స్నేహితుడు ప్రవీణ్ను కలిశాడు. అప్పుడు ప్రవీణ్ నవ్వుతూ అన్నాడు, రా స్నేహితా, నిన్న నిలబడి ఉన్న ఆ యాచకుడు కనక్ నీ చిరునామా అడిగాడు. నేను ఇచ్చేశాను. హలధర్ ఆశ్చర్యపోయాడు. ఏమిటి, ఒక యాచకుడికి నా చిరునామా ఎందుకు కావాలి? నువ్వు ఎందుకిచ్చావు? ప్రవీణ్ గట్టిగా నవ్వాడు. అయ్యో, నీకది తెలియదు. అతడు పట్టణంలోనే అత్యంత ధనవంతుడు. కాని జీవితంలో ఒక్కసారైనా తాను యాచకుడిలా కనిపించాలని కలకనేవాడు. అందుకే పేదవాడిలా వేషం వేసి నా వద్ద నిలబడి ఉన్నాడు. నువ్వు నిజంగా పేదవాడని పొరబడి 10 వరాహాలను ఇచ్చేశావు. హలధర్ ఉలిక్కిపడ్డాడు. అయ్యో, ఒక ధనవంతుడికి నేను 10 వరాహాలను దానం చేసేశాను అని ఆలోచించాడు. కాని మరుసటి ఉదయం ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. హలధర్ పాడైపోయిన ఇంటి ముందు ఒక అద్భుతమైన రాజదర్బారు రథం ఆగింది. అందులోనుంచి ఓ దూత బయటికి వచ్చి ఒక పత్రాన్ని హలధర్ చేతికి అందించి వెళ్ళిపోయాడు. హలధర్ దాన్ని విప్పి చదివాడు. అందులో ఇలా వ్రాయబడి ఉంది, నీ కరుణ నాకు హృదయాన్ని తాకింది. నీవు ఇచ్చిన 10 వరాహాలకు ప్రతిఫలంగా నేను నీకు 10,000 వరాహాలు పంపిస్తున్నాను. హలధర్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. తనకు కావలసిన దానికంటే 10 రెట్లు ఎక్కువగా దొరికింది. ఇల్లు కొత్తగా నిర్మించబడింది. గ్రామమంతా హలధర్ అదృష్టానికి ఆశ్చర్యపోయింది. ఇలా ఒక చిన్న కరుణగుణం ఎంతటి మహత్తర ఫలితాన్నిచ్చిందో ఆ రైతు